Competitive Exams Corner. Good morning, everyone. News analysis on 10th of August 2024 కు స్వాగతం. ఈరోజు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ యూనస్ లెడ్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ స్వాన్ ఇన్. ఇంటరిమ్ అంటే టెంపరరీ, స్వాన్ అంటే ప్రమాణ స్వీకారం. యూనస్ అనే వ్యక్తి ఆయన బంగ్లాదేశ్కు ప్రెసెంట్ ఆయన ఒక అధ్యక్షుల్లాగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ మొహమ్మద్ షహాబుద్దీన్ అడ్మినిస్ట్రేటర్స్ ద ఓత్ టు 84-year-old Nobel laureate as a chief advisor of government 3 days after the Hasina resigned as a PM. 13 out of 16 advisors also టేక్ ఓత్. షేక్ హసీనా గారు ఆమె పదవి నుంచి వైదొలగడం అండ్ బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో తీవ్ర అల్లర్ల మధ్య ఉండడం అనేది మనకు తెలిసిన విషయమే. బట్ ఎవరైతే ఈ ఈ యొక్క అంశాన్ని కొత్తగా చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ చెప్తాను, అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది అనేది. బంగ్లాదేశ్లో ఒక తీవ్ర అల్లర్లు కొనసాగాయి ఒక 2-3 రోజుల కిందట. అసలు ఆ అల్లర్లు ఎందుకు వచ్చాయి అంటే హైకోర్ట్ ఆఫ్ హైకోర్టులో బంగ్లాదేశ్లో ఉన్న ఒక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం వల్ల, ఆ తీర్పు ఏంటి అంటే ఆ తీర్పు యాక్చువల్గా అక్కడ ఆమ్, అంటే అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఈ యొక్క స్వతంత్ర అంటే బంగ్లాదేశ్ దేశ స్వతంత్రానికి ఎవరైతే వాళ్ళ ప్రాణాలని అర్పించి ఫైట్ చేశారో వాళ్ళ మనవాళ్లకు మనవరాళ్లకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ విషయమై వాళ్ళు కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారనమాట. ఆ రిజర్వేషన్లు 30% దాకా ఇచ్చారు. అంతకుముందే వాళ్ళకు ఒక 20% దాకా ఉండింది. ఇప్పుడు అగైన్ మరొక 30% ఇవ్వడం జరిగింది. దీనివల్ల మిగిలిన ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రమైన నిరసనని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కల్పించుకొని హైకోర్టుకి మేము వ్యతిరేకంగా తీర్పిస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు వెనక్కి తగ్గలేదు. అలలు తీవ్ర స్థాయికి చేరాయి అండ్ షేక్ హసీనా గవర్నమెంట్ అన్నది పేక మేడలాగా కుప్పకూలిపోయింది. అది ఇక్కడ మనకు కనబడుతున్న ఫస్ట్ ముఖ్యమైన న్యూస్. బంగ్లాదేశ్లో ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడి నుంచి అయినా సరే ఆ దేశం మనశ్శాంతిగా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ న్యూస్, ఫార్మర్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భట్టాచార్జీ డైస్. ఆయన చనిపోయారనమాట. ఆయనకు 80 years ఆఫ్ ఏజ్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్ స్టేట్ సెక్రటరీ అనమాట. అండ్ తర్వాత సెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఆయన చనిపోయారని చెప్పి ఆయన విషయంని బయటికి తెలియజేయడం జరిగింది. చాలా చాలా పాపులర్ ఆయన వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో మనకు రీసెంట్గా చాలా చాలా విషయాలు మనకు కనపడ్డాయి మనం అబ్జర్వ్ చేయగలిగితే. నేను కొన్ని గ్యాదర్ చేశాను వెస్ట్ బెంగాల్ సంబంధించి రీసెంట్గా జరిగిన అంశాల గురించి. మీరు ఇక్కడ చూడండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ అబౌట్ ద అబ్జర్వేషన్, అంతకుమించి ఏం లేదండి. గుర్తు ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి పేరు కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనకు ఎప్పుడు గుర్తుంటుంది అంటే ఆ వ్యక్తిని మనం రెగ్యులర్గా కలుస్తుంటే ఆటోమేటిక్గా మనం గుర్తుంచుకోవాల్సిన పనుల ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఇన్ ద సేమ్ వే కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా మనము న్యూస్ పేపర్ కానీ లేదా అంటే మీరు యాప్స్లో కూడా న్యూస్ పేపర్స్ని యాప్స్ ఉంటాయి, అఫీషియల్ యాప్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. ద హిందూ కానీ హిందుస్థాన్ టైమ్స్ కానీ తర్వాత ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అప్డేట్స్ తెలుస్తూనే ఉంటాయి. మినిట్ వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. చాలా అప్డేట్గా ఉండొచ్చు. అలా నేను రీసెంట్గా లాస్ట్ 6 monthsలో వెస్ట్ బెంగాల్ ఏ విషయాల్లో న్యూస్లో ఉందనేది నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే జనవరి నుంచి జూలై చివరి దాకా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూద్దాం వెస్ట్ బెంగాల్ సంబంధించి. ఫస్ట్ది హై లెవెల్ కమిటీ అప్రూవ్డ్ 6 ప్రాజెక్ట్. అంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని అప్రూవ్ చేశారు. హై లెవెల్ కమిటీ ఒకటి అప్రూవ్ చేశారు. ఈ హై లెవెల్ కమిటీ అపాయింట్ చేసింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఒక 6 ప్రాజెక్ట్ ప్రపోజల్స్ని అప్రూవ్ చేశారనమాట. అందులో వెస్ట్ బెంగాల్ కూడా ఇంక్లూడ్ అయింది. అండ్ దాని యొక్క కాస్ట్ వచ్చి 2514.36 crores అనమాట. అండ్ ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ప్రాజెక్ట్స్ ఎందుకు అంటే
అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే ఒకవేళ మనకు పెద్ద పెద్ద ఊర్లు ఏవైతే ఉంటాయో అంటే ముంబై కానీ కలకత్తా కానీ బెంగళూరు హైదరాబాద్ పూణే అహ్మదాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో అర్బన్ ఫ్లడ్స్ ఏవైతే వస్తాయో అంటే వరదలు విపరీతంగా వచ్చినప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం అయ్యి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ని వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. అది మొదటిది. రెండవది బంగ్లర్ మాతి అండ్ బంగ్లర్ జెల్. ఇదేంటంటే ఒక ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక స్టేట్ సాంగ్ అన్నమాట. ఆ స్టేట్ సాంగ్‌ని ఇదొక నార్మల్ సాంగ్ ఇది. బట్ దీన్ని స్టేట్ సాంగ్‌గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అండ్ ఇది ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన సాంగ్ ఇది. అండ్ జనవరి 2న ఈ యొక్క సాంగ్‌ని వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది యాస్ ఎ స్టేట్ సాంగ్. ఓకే. రాష్ట్ర పాటగా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు పోయిలా బొయిశాక్. ఇదేంటంటే బెంగాలీకి సంబంధించిన ఒక న్యూ ఇయర్ అన్నమాట. దానికి సంబంధించి ఫస్ట్ డే ఇది స్టేట్ డేగా వాళ్ళు అప్రూవ్ చేశారు. తర్వాత బ్లాక్ నూనియా రైస్ దీనికి రీసెంట్‌గా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. ఇది జీఐ ట్యాగ్ వచ్చింది. అండ్ జీఐ ట్యాగ్ గురించి ఇంకొంత లోతుగా ఆలోచిస్తే వెస్ట్ బెంగాల్‌కి ఇప్పటిదాకా 27 జీఐ ట్యాగ్స్ వచ్చాయి. అండ్ వెస్ట్ బెంగాల్ తో పాటుగా ఒడిషా గురించి కూడా నెక్స్ట్ వస్తుంది. ఒడిషా గురించి అప్పుడు చెప్తాను నేను. ఓకే. తర్వాత నెక్స్ట్ యోగ్యశ్రీ. యోగ్యశ్రీ ఏంటంటే ఇదొక ట్రైనింగ్ మాడ్యూల్ అన్నమాట. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫ్రీగా అందిస్తున్న ఒక ట్రైనింగ్ మాడ్యూల్ పేరు. అది కూడా వెస్ట్ బెంగాల్ లాంచ్ చేసింది. నెక్స్ట్ సుకంత మజుందార్. ఈ సుకంత మజుందార్ ఏంటంటే బీజేపీ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఒక లోక్సభ ఎంపీ. సో, వీరికి సంసద్ రత్న అవార్డ్స్ అన్నవి రావడం జరిగిందనమాట. సో మొత్తం కలిపి 5 మందికి వస్తే 5 మందిలో ఒకరు వచ్చి ఈ యొక్క సుకంత మజుందార్. ఈయన వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన బీజేపీ లోక్సభ ఎంపీ. ఓకే. నెక్స్ట్ అధీర్ రంజన్ చౌదరి. ఈయన సేమ్ లోక్సభ ఎంపీనే. కాకపోతే కాంగ్రెస్‌కి సంబంధించిన వ్యక్తి. సో ఈయనకు కూడా అవార్డు రావడం జరిగింది. సో ఈయనకు సంసద్ మహారత్న అవార్డ్ వచ్చింది. ఈ సుకంత మజుందార్ గారికి సంసద్ రత్న, ఈ నెక్స్ట్ ఈ అధీర్ రంజన్ చౌదరి గారికి సంసద్ మహారత్న అవార్డు వచ్చింది. సో ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వారే. తర్వాత సాగర్ పరిక్రమ ఫెస్టివల్ ఇది ఆ, యూనియన్ మినిస్టర్ గారి పురుషోత్తం గారి చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయింది సాగర్ పరిక్రమ అన్నది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్. ఇదేంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ స్నో లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కలిగిన పార్క్ అన్నమాట. ఈ పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్ అన్నది. అండ్ ఇందులో మొత్తం కలిపి మనకు స్నో లెపర్డ్స్ ఎక్కువ ఉంటాయి. స్నో లెపర్డ్స్ కూడా మనకు 14 ఉన్నాయి. సో 7 ఫీమేల్‌వి, 7 మేల్ ఉంటాయన్నమాట. సో అలా వరల్డ్స్ లార్జెస్ట్ స్నో లెపర్డ్స్ పార్క్ ఏంటంటే అంటే పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్ అన్నమాట. అండ్ లాస్ట్‌ది సెంట్రలైజ్డ్ అడ్మిషన్ పోర్టల్. ఇదేంటంటే ఒక ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అడ్మిషన్‌కి కానీ అడ్మిషన్‌కి అండ్ వాటికి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి విషయాలకు కానీ అండ్ కొన్ని కొన్ని రీజనల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్‌లో తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్‌లో, స్టేట్ కాలేజెస్‌లో ఈ యొక్క పోర్టల్‌ని వినియోగించాలని చెప్పి వెస్ట్ బెంగాల్ ఈ యొక్క పోర్టల్‌ని అప్రూవ్ చేసింది. ఓకే. సో ఈ అన్ని విషయాల్లో కూడా మనకు వెస్ట్ బెంగాల్ అనేది న్యూస్‌లో కనపడింది గత 6 నెలల కాలంలో. ఓకే. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్దాం. వెస్ట్ బెంగాల్ విషయానికొస్తే వెస్ట్ బెంగాల్ మనకు ఇక్కడ కనపడుతుంది ఇండియా మ్యాప్‌లో. సో ఈ ప్రాంతం ఈ వైట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇదంతా కూడా బంగ్లాదేశ్ అన్నమాట. సో వెస్ట్ బెంగాల్‌కి దగ్గరే బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. ఓకే. తర్వాత వెస్ట్ బెంగాల్ ఎప్పుడు ఫామ్ అయింది? 15th ఆగస్ట్ 1947 అన్నమాట. సో క్యాపిటల్ ఈస్ కోల్కతా. చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ గారి పార్టీ పేరు టీఎంసీ. గవర్నర్ సివి ఆనంద్ బోస్. ర్యాంక్స్ పరంగా చూస్తే పాపులేషన్‌లో 4th ర్యాంక్, ఏరియాలో 13th ర్యాంక్ అండ్ జీడీపీలో 4th ర్యాంక్ వెస్ట్ బెంగాల్‌కి. సో చాలా చాలా డెవలప్డ్ స్టేట్స్‌లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటనమాట. సో జీడీపీ ర్యాంక్ చూస్తేనే అర్థమవుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ద బెంగాలీ. ఓకే. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే ఒడిషా ప్లాన్స్
ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ద బ్లైండ్. ఇది చాలా చాలా ముఖ్యమైన న్యూస్ అండి. సో ఇండియాలోనే ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ బ్లైండ్ విల్ కమ్ అప్ ఇన్ ఒడిషా, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ కోర్సెస్ అఫీషియల్స్ ఆన్ థర్స్డే. సో ఎవరైతే ఆ, అన్ అందతంతో ఉంటారో, అంటే ఎవరికైతే సరిగా కళ్ళు ఉండవో, కళ్ళు సరిగా పని చేయవో, అలాంటి వారి కోసం ఒక యూనివర్సిటీని లాంచ్ చేస్తుంది ఒడిషా. అండ్ వాళ్ళకు ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు టెక్నికల్ కోర్సెస్ కానీ ఈ యూనివర్సిటీలో అనేది వాళ్ళు నేర్పిస్తారనమాట. సో ఇండియా హ్యాస్ ఓవర్ 50 lakh బ్లైండ్ పీపుల్. దాదాపు 50 మంది ఆ, అంధులు ఆ, ఈ ఈ భారతదేశంలో ఉన్నట్టు ఒక అంచనా. అండ్ ఒడిషా ఈజ్ హోమ్ టు ఓవర్ 5.21 lakh. ఒక ఒడిషాలోనే 5,21,000 మంది ఉన్నట్టు ఇక్కడ ఒక అంచనా. సో వారిలో కూడా 2 లక్షల మంది యూత్ అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి వీ నీడ్ ఎ కాంప్రిహెన్సివ్ అండ్ ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ ఫర్ them to cater to their education and training needs, and said Sanihasi Behra, a blind deputy secretary of social security and empowerment of persons with the disabilities department. సో ఆవిడ ఈ యొక్క సంచలనమైన నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని అందించడం జరిగింది. సో ఒడిషా ఇండియాలోనే మొదటి యూనివర్సిటీ ఫర్ ద బ్లైండ్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ బిట్. ఇక్కడ ఇంతకుముందు నేను మీకు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాను కదా, ఒడిషా అంశం వచ్చింది కనుక ఒడిషాకు సంబంధించి లాస్ట్ 6 నెలల్లో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చించుకుందాం. సో జనవరి 2024 నుంచి జూలై 2024 వరకు ఒడిషా అనే పదం మనకు కొన్ని కొన్ని ముఖ్యమైన చోట్ల వినపడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇది బిజు స్వస్థ్య కళ్యాణ్ యోజన. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. సో ఇది కూడా ఒడిషా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ది మా మణికేశ్వరి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఏంటంటే దీనికి పేరు మార్చారు. పేరు మార్చి మా మణికేశ్వరి యూనివర్సిటీగా పేరు మార్చారు. అంతకుముందు ఏం యూనివర్సిటీగా ఉండింది అంటే కలాహండి యూనివర్సిటీగా ఉండింది. కలాహండి యూనివర్సిటీ అని ఉండింది, దాన్ని పేరు మార్చి మా మణికేశ్వరి యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. సో ఈ యొక్క రీనేమ్ని వాళ్ళు అప్రూవ్ చేశారు ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ది భువనేశ్వర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దాదాపు 26 కిలోమీటర్లు ఉంటుంది అండ్ 6,000 కోట్ల పైగా దీనికి వాళ్ళు అమౌంట్ అనేది వెచ్చించడం జరిగింది. సో ఈ విషయంలో కూడా ఒడిషా న్యూస్లో నిలిచింది. నెక్స్ట్ లాంజియా సౌరా పెయింటింగ్. ఈ పెయింటింగ్కి కూడా రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ జిఐ ట్యాగ్ మొత్తం కలిపి ఒడిషాలో దీంతో కలిపి 7కు చేరిందనమాట. సో అంటే ఒడిషా స్టేట్లో జిఐ ట్యాగ్స్ ఎన్నిటికి వచ్చాయి అంటే 7కి వచ్చాయి. ఇంతకు ముందు నేను చెప్పిన వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ మొత్తం కలిపి 27 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఇదేంటంటే ఒడిషాకి సంబంధించి మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంటుంది కదా, సో వారికి ఈ యొక్క పురస్కారం అనేది లభించింది. వారు ఏం చేశారు అంటే మామూలుగా ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రాఫిట్లే పరమావధిగా భావించే సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రతి సంవత్సరం కొంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ని సొసైటీకి వాళ్ళు ఇవ్వాలి. సో అంటే ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనము సొసైటీ నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటున్నాం కదా, సో ఇన్ రిటర్న్ సొసైటీకి కొంత మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసింది. దాని పేరే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ విషయంలో ప్రతి ఒక్క కంపెనీ ఈ సిఎస్ఆర్ అంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఏదో ఒక సమ్ గుడ్ థింగ్కు, గుడ్ కాస్ట్కు వాళ్ళు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే స్పోర్ట్స్, ఈ క్రీడలకు సంబంధించి వాళ్ళు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికోసం అని చెప్పి వాళ్ళకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది వచ్చింది. నెక్స్ట్ మల్కాన్గిరి ఎయిర్పోర్ట్ అనే ఒక ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ది మెలనిస్టిక్ టైగర్ సఫారీ.
ఇది ఇండియాలోనే ఫస్ట్‌ది అన్నమాట. ఇండియాలోనే చాలా అతిపెద్దది. దీన్ని కూడా వాళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ పరాక్రమ్ దివస్. ఇది 20 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ ఆహ్, ఆయన పుట్టినరోజు అన్నమాట. జనవరి 23. సో, అది ఆయన కటక్‌లో పుట్టారు. సో, ఆయన పుట్టినరోజుని పరాక్రమ్ దివస్‌గా మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ విషయం ఎందుకొచ్చింది అంటే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టింది ఒడిషాలో. సో, అందుకు ఈ యొక్క న్యూస్ అన్నది మనకు ఒడిషా హైలైట్ అయింది. నెక్స్ట్ నేషనల్ చెలికా బర్డ్స్ ఫెస్టివల్ కూడా ఒడిషాలోనే జరిగింది. ఓకే. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్దాం. ఒడిషా విషయానికొస్తే ఒడిషా మనకు ఎక్కడుంది? యెస్. యాహ్! ఇక్కడుంది ఒడిషా. నెక్స్ట్ ఒడిషా విషయానికొస్తే ఫార్మేషన్ ఈస్ 1st April 1936. నెక్స్ట్ ది క్యాపిటల్ ఈస్ భువనేశ్వర్. చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ. గవర్నర్ రఘుబర్ దాస్. ర్యాంక్స్ విషయానికొస్తే పాపులేషన్‌లో 11th ర్యాంక్, ఏరియాలో 8th ర్యాంక్, జీడీపీలో 15th ర్యాంక్. అఫీషియల్ లాంగ్వేజ్ ఈస్ ద ఒడియా. ఒడియా. ఓకే. సో, ఇది మనకు అఫీషియల్ సింబల్ ఆఫ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఒడిషాకి సంబంధించి. నెక్స్ట్ ఆర్‌బీఐ హోల్డ్స్ రెపో రేట్ అట్ 6.5% ఫర్ ద 9th టైమ్ ఇన్ ఎ రో. వరుసగా 9 టైమ్స్ ఈ రెపో రేట్ అన్నది 6.5% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేసిందనమాట. సో, ఇన్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ద యూనియన్ బడ్జెట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ decided to keep the policy repo rate unchanged at 6.50 for the 9th consecutive time. సో, మొత్తం కలిపి 6 మంది ఎంపీసీలో దీనికి 6 మంది ఈ కమిటీలో ఉండగా నలుగురు దీనికి అనుకూలంగా ఓటేస్తే ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ట్యాక్స్ యూపీఐ ప్రతి ఒక్కరికి రోజు మనకు తెలిసిన పనే. సో, ఆ యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది 5 lakhsకు వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, ట్యాక్స్ పేమెంట్ లిమిట్ ఇన్ 500 1 lakh to 5 lakhs వరకు మనం ట్యాక్స్ అనేది సో త్రూ యూపీఐ పే చేయొచ్చు అనమాట. సో, అలోస్ delegated payments through యూపీఐ ఫర్ ద 2 persons టు షేర్ వన్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో, ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ అన్నమాట. సో, నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే సో వినేష్ పోగట్ అనౌన్సెస్ రిటైర్మెంట్ అండ్ శ్రీజేష్ వాక్స్ ఇన్ టు ద సన్సెట్స్ ఇన్ గ్లోరియస్ స్టైల్. సో, ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ని ప్రకటించారు. సో, వినేష్ పోగట్ గారు రెస్లర్ అండ్ శ్రీజేష్ గారు సో ఆయన ఒక ఇండియన్ హాకీ ప్లేయర్. సో, ఇద్దరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వినేష్ పోగట్ గారు జస్ట్‌లో ఒలింపిక్ మెడల్ మిస్ అవ్వడం జరిగింది. అండ్ శ్రీజేష్ గారు మాత్రం బ్రాంజ్ మెడల్ భారత్‌కు అప్పగించి ఆయన రిటైర్మెంట్‌ని ప్రకటించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇండియా ఇప్పటిదాకా పర్ఫామ్ చేయని అంటే పార్టిసిపేట్ చేయని గత 7 ఎడిషన్స్‌లో గత 7 ఒలింపిక్స్‌లో భారతదేశం పార్టిసిపేట్ కూడా చేయని కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, టైక్వాండో, క్యాన్స్ స్ప్రింట్ అండ్ బీచ్ వాలీబాల్, సైక్లింగ్, ట్రయాథలాన్ అండ్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్, తర్వాత మ్యారథాన్ స్విమ్మింగ్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, కరాటే, స్పోర్ట్ క్లైంబింగ్, డైవింగ్, బ్రేకింగ్, రగ్బీ సెవెన్స్, స్కేట్ బోర్డింగ్, వాలీబాల్, సర్ఫింగ్ అండ్ మోడ్రన్ పెంథలాన్. సో, వీటిలన్నిటిలో కూడా అట్లీస్ట్ ఇండియా పార్టిసిపేట్ కూడా చేయలేదన్నమాట. సో, ఈ విషయాల్లో ఇండియా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉందన్నమాట. సో, ఓకే. నేను అగైన్ ఒలింపిక్స్‌కి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, అందులో ఈ విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను. థాంక్ యూ. నమస్తే. జై హింద్.